తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై చాలా అంచనాలున్నాయి. కాని వాస్తవ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఉన్న అప్పులెన్ని? ఇచ్చిన హామీల అమలుకు అయ్యే ఖర్చు అంచనాలెంత? అధికారం కోసం ఇచ్చిన హామీలకు వాస్తవ చిత్రానికి పొంతన కుదురుతుందా లేదా? రాజకీయంగా ముఖ్యమంత్రుల పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల పాటు 2 తెలుగు రాష్ట్రాలు ఒక రకంగా మనుగడ సాగించాయి. కానీ ఆ తర్వాత జనం ఆకాంక్షలు పెరిగాయి. దీంతో 2023-24 ఎన్నికల్లో వచ్చిన కొత్త ప్రభుత్వాలపై అంచనాల భారం మరింతగా పడింది. అటు పార్టీలు కూడా అధికారం కోసం హామీల డోసు కాస్త పెంచాయి. తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారంటీలంటే ఏపీలో కూటమి సర్కారు సూపర్ 6 పేరుతో ఎన్నికలకు వెళ్ళింది. హామీలు చూస్తే మాత్రం ఎవ్వరికైనా కళ్లు తిరగడం ఖాయం. ఈ హామీలకు ఆకర్షితులయ్యే చాలా మంది జనం కొత్త ప్రభుత్వాలను ఎన్నుకున్నారన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణలో కొత్త సర్కారు వచ్చి ఏడాది పూర్తి కాగా ఏపీలో కూడా కొత్త ప్రభుత్వం ఏడాది పాలనకు దగ్గర పడింది. దీంతో ఈ ప్రభుత్వాలు తమ హామీలు ఎంతవరకు నిలబెట్టుకున్నాయి? ఎన్ని పథకాలు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఏ మేరకు కొత్త ప్రాజెక్టులు వస్తాయన్న చర్చ మొదలైంది. ఇప్పటికే లక్షల కోట్లలో ఉన్న అప్పులకు తోడు కొత్తగా పథకాలకు భారీగా నిధులు అవసరం ఉండడంతో ప్రభుత్వాలు గుక్క తిప్పుకోలేకపోతున్నాయి. అటు కేంద్రం నుంచి నిధులు రాకపోవడం, ఇక్కడ ఆదాయం పెరిగే పరిస్థితి లేకపోవడంతో 2 రాష్ట్ర ప్రభుత్వాలు హామీల అమల్లో ఆచితూచి అడుగులేస్తున్నాయి. తెలంగాణ విషయానికొస్తే గత సర్కారే 7 లక్షల కోట్ల అప్పు చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చాక 1,50,000 కోట్ల రూపాయల వరకు అప్పులయ్యాయి. ఇక కొత్తగా అప్పు పుట్టడం కష్టమే అన్న అభిప్రాయాలున్నాయి. అప్పులపై తెలంగాణ సర్కారు నెలకు కట్టే వడ్డీనే 2,000 కోట్లు ఉందంటే ఆర్థిక ముఖచిత్రం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో చెప్పినట్టుగా 6 గ్యారంటీల అమలుకు కనీసం 2 లక్షల కోట్లు కావాలని తెలంగాణ సర్కారు ఇప్పటికే అంచనా వేసింది. వీటిని ఒకేసారి సమకూర్చుకునే పరిస్థితి లేకపోవడంతో ఒక్కొక్కటిగా పథకాలు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్ ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కి గ్యాస్ సిలిండర్ పథకాల్ని అమల్లోకి తీసుకొచ్చింది. 2 లక్షల వరకు రైతు రుణమాఫీ ప్రక్రియ కూడా పూర్తి చేసింది. రైతు బంధు పథకం అమలు కూడా ముహూర్తం పెట్టింది. మిగతా పథకాల్ని కూడా రాబోయే రోజులు అమలు చేస్తామని నమ్మకంగా చెబుతోంది. మొత్తం మీద ఆర్థిక కష్టాలున్నా సంక్షేమ విషయంలో తగ్గకుండా చూసుకోవాలనే ఉద్దేశంలో ఉంది. అయితే తెలంగాణ సర్కారుకు కేవలం పథకాల అమలే కాకుండా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక 4th సిటీ నిర్మాణంతో పాటు కొత్త పారిశ్రామిక హబ్లు, రీజనలింగ్ రింగ్ రోడ్ వంటి పెద్ద హామీలు ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్కు కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశాలున్నా మిగతా హామీల అమలు అంత వీజీ కాదన్న విశ్లేషణలున్నాయి. ఇక ఏపీ విషయానికొస్తే గత సర్కారు చేసినా కొత్త సర్కారు చేసినా మొత్తం మీద 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశాయి. కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదని ముఖ్యమంత్రి స్వయంగా స్పష్టం చేశారు. ఇక ఎస్బీఐ కూడా ఏపీకి ఎవరన్నా అప్పులిచ్చినా తీర్చగలిగే పరిస్థితి ఉందా అన్న సందేహాన్ని లేవనెత్తింది. ఇక సూపర్ 6 హామీల అమలుకు ఏటా 1.72 లక్షల కోట్లు కావాలనే అంచనా. అంటే 5 ఏళ్లకు 9 లక్షల కోట్లు కావాలని కూటమి సర్కార్ ఇప్పటికే లెక్కేసింది. అందుకే అన్ని పథకాల్ని ఒకేసారి తలకెత్తుకునే పరిస్థితి లేదని అర్థం చేసుకుంది. ఇప్పటికే పింఛను పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తోంది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం హామీల అమలు కూడా ముహూర్తం పెట్టేసింది. మిగతా పథకాలను కూడా దశల వారీగా అమలు చేస్తామని చెప్తోంది. ఏపీకి కేవలం హామీల అమలే కాదు, అమరావతి, పోలవరం రూపంలో 2 భారీ ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది. పోలవరానికి కేంద్రం నిధులొస్తున్నా పునరావాసానికి నిధుల విషయంలో కొంత మెలికుంది. ఇక అమరావతికి కేంద్రం 1,000 కోట్ల రూపాయల రుణం ఇప్పించినా అనుకున్నట్టుగా రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు కావాలి. ఏపీ ఆర్థిక పరిస్థితి చూస్తే పథకాల అమలే కన్నా కష్టం. ఇక భారీ ప్రాజెక్టుల సంగతి ఏంటనేది తేలాల్సిందే. ఏతావాత 2 తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అప్పులు, హామీల రూపంలో కొండంత అంచనాలుంటే ఆదాయం మాత్రం ఘోరంతే ఉంది. ఈ స్థితిలో భారీ ప్రాజెక్టులు పూర్తి చేయడం అంత తేలిక కాదు. ప్రస్తుతానికి సంక్షేమం చూసుకుంటూ నెట్టుకు రావడం తప్ప ప్రభుత్వాలకు మరో ఆప్షన్ లేదన్న చర్చ జరుగుతోంది. అయితే అంత మాత్రానికి 2 ప్రభుత్వాలకు రాజకీయంగా ఇబ్బందని, జనం తిరగబడతారని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఎక్కడైనా కొత్తగా వచ్చిన సర్కారుకి కాలు చేయి కూడదీసుకోవడానికే తొలి ఏడాది సరిపోతుంది. ఎన్నికల ఏడాదిలో హడావుడి, కోడ్ ఉంటుంది కాబట్టి అప్పుడు పెద్దగా పని జరగదు.
కొత్తగా వచ్చిన సర్కారుకు కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సంగతి ప్రజలకు స్పష్టంగా తెలుసు. నాయకులు ఏం హామీలిచ్చినా వాటిని అమలు చేసే ఆర్థిక స్థితి రెండు రాష్ట్రాలకు ఉందా లేదా అని జనం ఖచ్చితంగా బేరీజు వేస్తారు. వాస్తవ పరిస్థితికి తగ్గట్టుగా స్పందిస్తారన్న అంచనాలున్నాయి. తమను మోసం చేస్తున్నారంటే జనం ఆగ్రహిస్తారు, కానీ పరిస్థితుల ప్రభావాన్ని పూర్తిగా కొట్టిపారేసే పరిస్థితి ఉండదు. కొత్తగా వచ్చిన సర్కారుకు కనీసం 2 ఏళ్ల సమయం ఇవ్వాలని ప్రజలకు తెలుసు. ఆ తర్వాతే హామీల అమలు గురించి అడిగే అవకాశాలుంటాయి. సర్కారు వచ్చిన 3-4 ఏళ్లకు గానీ ఆ ప్రభుత్వంపై జనాభిప్రాయం ఎలా ఉంది, వచ్చే ఎన్నికల్లో గెలుస్తారా లేదా అన్న అంశాలపై ఓ స్పష్టమైన అంచనాకొచ్చే పరిస్థితి ఉండదు. ఇక రాజకీయంగా ఉన్న పరిస్థితులు కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఏపీలో చంద్రబాబుకు ఆర్థికంగా కటకట ఉన్నా రాజకీయంగా పెద్దగా ఇబ్బందులు లేవనే చెప్పాలి. కూటమి అంతా ఒక్క మాట మీదే ఉన్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డికి ఆర్థిక సమస్యలతో పాటు అధిష్టానం గొడవ కూడా ఉంది. ప్రతి అంశంలోనూ తలదూరుస్తున్న హైకమాండ్ అన్ని అంశాలపై వివరణలు అడుగుతోంది. ఈ స్థితి కాంగ్రెస్ సీఎంలందరికీ తప్పని పరిస్థితే. అదే కోవలో ఇప్పుడు రేవంత్కు తప్పడం లేదు. 2 రాష్ట్రాలకు ఆర్థిక ఇబ్బందులైతే కామన్గా ఉన్నాయి. ప్రస్తుతానికి 2 రాష్ట్రాలు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నా రాబోయే రోజుల్లో ఏ సర్కారు ఈ సమస్యను ఏ రకంగా అధిగమిస్తుందనేది తేలాల్సిందే. ప్రస్తుతం ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఉండడంతో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అభివృద్ధి కార్యక్రమాలపై పెద్ద ఎత్తున ఖర్చు చేసే పరిస్థితి లేదు. అలాగే రాష్ట్ర దిశను మార్చేసే భారీ ప్రాజెక్టులను పూర్తి చేసే పరిస్థితి అంతకంటే లేదు. ఈ సంగతి వినడానికి కష్టంగా ఉన్నా చేదు వాస్తవం మాత్రం ఇదే. ఎప్పటికప్పుడు ఏదో మ్యాజిక్ జరిగి ఆర్థిక కష్టాలు గట్టెక్కే పరిస్థితి లేదు. అయితే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది చూడాల్సిందే. అయితే ప్రస్తుతానికి నిధుల సమస్యున్నా సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేసే పరిస్థితి లేదు. అందుకే 2 రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఓవైపు దశలవారీగా హామీల అమలుకు ప్లాన్ చేస్తూనే సంక్షేమానికి ఎక్కడా లోటు రాకుండా చూసుకుంటున్నాయి. ఇప్పటికే అమల్లో ఉన్న పాపులర్ పథకాలు కొనసాగించడంతో పాటు కొత్తగా ఇచ్చిన హామీల సంగతి కూడా చూసుకోవాలి. ఎక్కడా సంక్షేమ రథం అదుపు తప్పకుండా జాగ్రత్త పడాలి. తద్వారా జనంలో అసంతృప్తి రాకుండా మేనేజ్ చేసుకోవాలి. కాలం కలిసొచ్చినప్పుడు హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసి అభివృద్ధిని మరింత వేగవంతం చేసినా అప్పటి వరకు పొలిటికల్ మేనేజ్మెంట్ కీలకం అనడంలో సందేహం లేదు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రులిద్దరూ ఈ వ్యూహరచనలోనే నిమగ్నమై ఉన్నారు. ఎంత నిధుల కష్టాలున్నా కొన్ని అత్యవసర ఖర్చులు వచ్చి పడుతూనే ఉంటాయి. ప్రకృతి విపత్తులు వస్తే ఖచ్చితంగా భారీగా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వాటిని ఎక్కడా తగ్గించడానికి వీలుండదు. ఇలా ఆర్థిక పరిస్థితిని హ్యాండిల్ చేయడం కత్తి మీద సామి అనడంలో సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువ. అభివృద్ధి సంక్షేమ విషయంలో కూడా ఆశలు ఆకాంక్షలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ ముఖ్యమంత్రులు పాలనా రథం నడిపించాల్సి ఉంటుంది. కానీ ఎవరు ఎంత ప్రయాసపడ్డా ప్రస్తుతానికి వాస్తవ పరిస్థితి అంత బాగాలేదన్న మాట నిజం. పరిమిత ఆర్థిక వనరుల్ని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అందుకే భారీ ప్రాజెక్టుల విషయంలో ప్రస్తుతానికి ప్లాన్లకే పరిమితమై డబ్బు అందుబాటులో ఉన్నప్పుడు మొదలు పెట్టుకోవాలనే ధోరణిలో ఉన్నాయి తెలుగు ప్రభుత్వాలు. కేంద్ర సాయంతో సాగే ప్రాజెక్టులని మాత్రం వెంటనే పట్టాలెక్కిచ్చే ఉద్దేశం కనిపిస్తోంది. భారీ ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యతా క్రమంలో మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉంది. ఏ ఆర్థిక వ్యవస్థకైనా వనరులకు అవసరాలకు పొంతన కుదరనప్పుడు, వనరులను మించి అవసరాలు ఉన్నప్పుడు ఆ కొరతను పూడ్చుకోవడానికి అప్పు అవసరమవుతుంది. కనుక అప్పు దానికదిగా తప్పు కాదు. కానీ ఆ అప్పు అవసరం గుర్తించాలంటే ముందు మన వనరులు ఏమిటి, మన అవసరాలేమిటి, మన వనరులను సక్రమంగానే సమర్థంగానే వినియోగిస్తున్నామా, మన అవసరాలకు సరిగానే అంచనా వేస్తున్నామా, అవసరం లేని ఖర్చులు దుబారా ఖర్చులు చేస్తున్నామా, ఇలాంటి ఎన్నో విషయాలపై అవగాహన తెచ్చుకోవాలి. అప్పుకు వెళ్లకుండా మన అవసరాలను మన వనరులతో తీర్చుకోగలమా లేదా అని ప్రభుత్వాలు ఆలోచించడం లేదు. ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించాలి. పౌరులకు ఆదర్శంగా నిలబడాల్సిన ప్రభుత్వాలే ఎడాపెడా అప్పులు చేసుకుంటూ పోతున్నాయని కాగా ఆక్షేపించింది. బడ్జెట్ లోటు ఎక్కువగా ఉండి అప్పులు పుట్టని పక్షంలో కేంద్రం డెఫిసిట్ ఫైనాన్సింగ్ కింద కరెన్సీని ప్రింట్ చేసుకుని చలామణిలోకి తీసుకురాగలదు. కానీ రాష్ట్రాలకు అవకాశం కూడా లేదు. అన్ని రాష్ట్రాల మొత్తం నిధుల్లో 2016-2017లో అభివృద్ధి పనులకు 67.6% వెచ్చిస్తే 2022-23లో అది 63%కి పడిపోయింది. అభివృద్ధేతర కార్యక్రమాలకు వెచ్చించిన సొమ్ము 2004-2005లో కేవలం 1.85 లక్షల కోట్లు.
అదే 2022-23 నాటికి అది 14.18 లక్షల కోట్లకు చేరినట్లుగా రాష్ట్రాల ఆర్థిక స్థితులపై నివేదికలో రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. రాష్ట్రాలకు ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగకపోతే కొండలా పేరుకుపోయిన అప్పులు తీర్చడానికే మళ్లీ కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆర్థికంగా అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా ఆచితూచి వ్యవహరించాల్సిందే. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు ఉన్నట్టే తెలుగు రాష్ట్రాల అప్పులకు చాలా కారణాలున్నాయి. దీనికి ఏ ఒక్క సర్కారునో నిందించలేం. విభజన సమస్యలు, చారిత్రక కారణాలు, అనుకోని ఖర్చులు, మధ్యలో 2 ఏళ్ల పాటు వచ్చిన కోవిడ్ తెలుగు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేసి అప్పుల కొండ పెరగడానికి కారణమయ్యాయి. ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ వీలైనంత త్వరగా రుణ భారం తగ్గించుకునే కార్యాచరణ కూడా అవసరం. సహజంగా ఏ సర్కారైనా కోరి అప్పు చేయదు, అప్పుల భారం తగ్గించుకోవడానికి ఆలోచిస్తుంది. కానీ ప్రతికూల పరిస్థితులు వరుసగా ఎదురైతే ఏ ప్రభుత్వమైనా చేతులెత్తేయడం తప్ప చేసేదేమీ ఉండదు. ఉన్నంతలో బెటర్ మేనేజ్మెంట్ కోసం ప్రయత్నిస్తున్న తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమాన్ని చేస్తూనే అభివృద్ధి నిర్లక్ష్యం చేయకూడదనే ఆలోచనతో ఉన్నాయి. అలాగే చేతిలో చిల్లి గవ్వలేకపోయినా రేపు మంచి కాలం వస్తే చేస్తాం కదా అన్న ఉద్దేశంతో ముందే భారీగా ప్లాన్లు గీసుకుంటున్నాయి. ముందుగానే డిపిఆర్ల తయారీ, కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకోవడం, ఆర్థిక సంస్థల నుంచి ఏ మేరకు తోడ్పాటు ఉంటుందో అధ్యయనం చేయడం లాంటివి ఆర్థికేతర పనులన్నీ పూర్తి చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా వాస్తవ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్నట్టే కనిపిస్తున్నారు. అందుకే ప్రభుత్వాల పనితీరును ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎవరు ఎలాంటి వ్యూహరచన చేస్తారో జాగ్రత్తగా చూస్తున్నారు. గతంలో మాదిరిగా పథకాల అమలుకు త్వరపట్టం లేదు. అలాగే అభివృద్ధిపైన ఎలా ఉందా అని చూసుకుంటున్నారు. దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఏమిటా అని ఎదురు చూస్తున్నారు. అటు ప్రభుత్వాల స్థాయిలో వ్యూహరచన జరుగుతుంటే అటు జనం స్థాయిలోనూ ఎప్పటికప్పుడు బేరీజు వేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతానికి భారీ ప్రాజెక్టులు తలకెత్తుకునే పరిస్థితి లేకపోయినా భవిష్యత్ అవసరాలు, సంపద సృష్టి వెసులుబాట్లు ఏమున్నాయో అనేది ఆసక్తికరమైన అంశం. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలది ప్రస్తుతానికి ఒకటే పరిస్థితి. విభజన సమయంలో తెలంగాణ రెవెన్యూ మిగులుతో ఉంటే ఏపీ ఆర్థిక లోటుతోనే ప్రయాణం మొదలుపెట్టింది. కాలక్రమంలో చాలా పరిణామాలు జరిగాయి. 10 ఏళ్ల పాటు 2 రాష్ట్రాలు అభివృద్ధి, సంక్షేమ విషయంలో పోటీ పడ్డాయి. ఏ రాష్ట్రంలో ఎందుకు అప్పులు చేశారు, ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగిందనే విషయం పక్కన పెడితే ఇప్పుడు 2 రాష్ట్రాలు ఉమ్మడి మజిలీకి చేరుకున్నాయి. అప్పులు ఇప్పటికే మోయలేనంత భారమయ్యాయి. కొత్తగా అప్పు పుట్టడం కష్టమే. ఆర్థిక సంస్థలు కూడా అప్పు ఎలా తీరుస్తారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అయినా సరే అభివృద్ధి, సంక్షేమ విషయంలో తగ్గకూడదని ప్రభుత్వాలు పట్టుదలగా ఉన్నాయి. ఇందుకోసం వ్యూహరచన చేసుకుంటున్నాయి. కానీ ఆ వ్యూహాలు ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయనేది రాబోయే రోజుల్లో చూడాల్సిందే. అప్పు పుట్టాలంటే చాలా పరిస్థితులు కలిసి రావాలి. ఆర్థిక సంస్థలు రకరకాల పరిస్థితుల్ని బేరీజ్ వేసుకుని అప్పులిస్తాయి. ఆర్థిక నిర్వహణ మెరుగ్గా ఉంటే కొంత కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఈ దిశగా పనిచేసి కొత్త అప్పుల కోసం ప్రయత్నించవచ్చనే అభిప్రాయాలు లేకపోలేదు. మొదట ఏం చెయ్యాలన్న చేతిలో డబ్బులుండాలి. మరీ నిధులు కటకట్లేకుండా కనీస అవసరానికైనా కాస్త డబ్బు ఆడుతూ ఉంటే అప్పుడు ఆర్థిక సమస్యలు తీర్చుకోవడంపై దృష్టి సారించడానికి ప్రభుత్వాలకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా మరి ఆర్థిక స్థితి టైట్గా ఉంటే ప్రతిక్షణం డబ్బులేలా వస్తాయా అనే ఆలోచనతోనే సరిపోతుంది. మిగతా అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉండదు. అందుకే ఆర్థికవేత్తలు కూడా వీలైనంత త్వరగా అప్పుల భారం నుంచి బయటపడమనే సలహా ఇస్తారు. అయితే ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఇటు ప్రతిపక్షాలు, అటు విశ్లేషకులు ఎవరికి తోచిన అంచనాలు వాళ్ళేసుకుంటున్నారు. ఎవరికి తోచిన భవిష్యత్తు వాళ్ళు చెప్పేస్తున్నారు. ప్రభుత్వాల పని అయిపోయిందని, ప్రజల్లో అసమ్మతి మొదలైందని కాకి లెక్కలతో భయపెట్టాలని చూస్తున్నారు. ప్రజల కంటే ఎక్కువ ఈ పరిశీలకులకే తొందరున్నట్టుంది. ప్రజలు మాత్రం అంత తొందరే పడట్లేదు. ఇప్పటికిప్పుడు అద్భుతాలు జరగాలని ఆశించడం లేదు. నిన్నగాక మొన్నే కదా ఎన్నికలయ్యాయి. ఇప్పుడిప్పుడే కదా కొత్త ప్రభుత్వాలు నిలదొక్కుంటున్నాయి. చూద్దాం ముందు ముందు ఏమవుతుందో అన్న ఓపిక ప్రజల్లో కనిపిస్తోంది. ఇవాళ్టికివాళ ఒక్క పథకం అందలేదనో, ఒక్క స్కీమ్లో డబ్బులు రాలేదనో ప్రభుత్వాలను కూలదోసేయాలనే హడావుల్లో జనాలు లేరు. ప్రజలు కేవలం వాళ్లకొచ్చే డబ్బుల కోసమే ఉంటారు. దాన్ని బట్టే పార్టీల మీద విశ్వాసాలు ఏర్పరచుకుంటారు. అది కూడా ప్రభుత్వాలు ఏర్పడిన మరుసటి రోజు నుంచి ఎదురు చూస్తూ ఉంటారు అనే అంచనాలు తప్పు. ప్రజలు అనేక అంశాలపై ఆధారపడి తమ రాజకీయ నిర్ణయం తీసుకుంటారు.
అందులో స్కీములు, పథకాలు, ఎన్నికల హామీలు, వాటి అమలు ఒక్క అంశం మాత్రమే కాదు. ఇది కాక తమ సమస్యలు, వాటిని ప్రభుత్వం అధికారులు ఎలా పట్టించుకుంటారు, ఎంతవరకు అందుబాటులో ఉన్నారు, పరిష్కారానికి ఎలా ప్రయత్నిస్తున్నారు, నేతల ప్రవర్తన, వారి ఇమేజ్, మొత్తంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అవినీతి, ఇలా అనేక అంశాలపై ఆధారపడి దీర్ఘకాలిక పరిశీలనతో ప్రజలు అంచనాకొస్తారు. అంతేకాని మీడియాకో, ప్రతిపక్షాలకో, సోకాల్డ్ పరిశీలకులకో ఉండే తొందర ప్రజలకు ఉండదు. ఎన్నికలై కొత్త ప్రభుత్వాలు ఏర్పడి నిండా ఏడాది నిండిన వెంటనే మాకిచ్చిన హామీలన్నీ అమలు చేయలేదు కాబట్టి 4 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఓడించాలనే అపరిపక్వత ప్రజల్లో ఉండదు. కనుక ఆర్థికంశాల్లో ప్రభుత్వాలకు ఇబ్బందుంటే ఉండొచ్చు, కానీ ప్రజలకు అందుబాటులో ఉండడం, నీతివంతమైన పాలన అందించడం, ఉన్నంతలో సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవడం చేస్తే ప్రజలు సానుకూలంగానే ఆలోచిస్తారు. ఇది ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. వచ్చేవారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.